యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తశ్చై 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 నమో నమః. భగవంతుడు మనకన్నీ ఇచ్చాడు, మనమే వాటిని సద్వినియోగం చేసుకోలేదు, సరియైన పద్ధతిలో వాడుకోలేదు. కాబట్టి మాకున్న పరిజ్ఞానంతో అసలైన ప్రకృతి ధర్మం ఏమిటి, పర్యావరణంతో మానవుడు ఎలా కలిసి జీవించాలో, అది ఎలా వాడుకోవాలో అమ్మవారి యొక్క ఆజ్ఞ చేత ఈ యొక్క దృశ్యాన్ని మీకు చూపిస్తున్నాము. ఇది శుద్ధమైనటువంటి భూమి గర్భములో ఒదిగేటటువంటి తెల్లటి శుద్ధ కట్టు. మనం దీన్ని బాగా ఆరబెట్టి ఆరిన తర్వాత వీటిని జల్లెడతోటి తాల్చి మళ్ళీ ఈ మట్టిని కాల్చాలి. ఆ కాల్చినటువంటి మట్టిలో గోవు పిడకలు కాల్చగొచ్చినటువంటి భస్మం, ఈ భస్మం, రావి చెట్టు బెరడు కాల్చగొచ్చినటువంటి భస్మం, దర్బలు కాల్చగొచ్చిన భస్మం, వీటితో పాటు కొన్ని మూలికలను కాల్చిన భస్మాన్ని కలిపి ధరిస్తే అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి ప్రేరణ, అద్భుతమైనటువంటి భావాలు కలుగుతాయని చెప్పి ఋషులు నమ్మారు. ఆ ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మేము నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని లోక కళ్యాణం కోసం మీ అందరికి అనుగ్రహిస్తున్నాం. ఇది భూమి గర్భంలో 78 సంవత్సరాల తర్వాత ఇలా తెల్లగా మారుతుంది. కొన్ని ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతుంది, అన్ని ప్రదేశాల్లో ఈ మట్టి దొరకదు. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి తెలుసు, పూర్వకాలంలో ఈ మట్టిని తెచ్చి బాగా ఎండబెట్టి జల్లెడలో దాల్చి ఇంటి ముందల ముగ్గులు వేసేవాళ్ళు. ముగ్గులు వేయడానికి కూడా వాడేవాళ్ళు. ఇండ్లకు తెల్లగా సున్నం పట్టెలు, జాజు పట్టెలు పూడ్చుకోవడానికి కూడా ఈ శుద్ధకట్టు మన్నును వాడేవాళ్ళు. సున్నపు లందాలు పూసి ఆ లందల్లో తోలు నానబెట్టడానికి కూడా చాలా మంది వాడేవాళ్ళు. కాలం మారే కొద్దీ వీటన్నిటిని పక్కన పెట్టారు. ఈజీగా మార్కెట్లో దొరుకుతాయి అనుకుంటున్నారు. ఆ మార్కెట్లో ఇచ్చేవాడెవడో వాడు 10 రూపాయల కోసము నానా చెత్త అంతా దాంట్లో కలిపి అమ్ముతాడు తప్ప స్వచ్ఛమైనది ఇచ్చే నాదుడు ఈ ప్రపంచంలో లేడు. అయినా కష్టమైన మనకు మనము సంపాదించుకున్నదే మనకు ఆరోగ్యకరమని పెద్దలు చెప్పారు. ఇది తెల్లటి మన్ను. ఈ మన్నుతోనే సిద్ధభస్మం తయారు చేస్తాము. ఇప్పుడు అక్కడ పిడకలు కూడా అగ్నిహోత్రం చేసి పిడకలు కూడా కాలుస్తాం, దాన్ని కూడా మీకు చూపిస్తాం. శుభమస్తు. నిన్నటి వీడియోలో చెప్పాను, స్త్రీ విద్య పరంపర ప్రకారంగా ఏ శుభకార్యం చేసినా షట్కోణ మండలం వేసి ఆ షట్కోణ మండల మధ్యలో పరాభట్టారికగా ధ్యానం చేసి దాని కేంద్రకంగా ఏ పని చేసినా అన్ని శుభాలే జరిగి సకాలంలో విజయములు సంభవిస్తాయని చెప్పేసి అనాదిగా ఉండేటటువంటి నమ్మకం. త్రిమూర్తులు కూడా దీనినే విశ్వసించారు. దాని విధిని అనుసరించి పరాశ్రీ స్వామివారు ఏ శుభకార్యం చేసినా షట్కోణ మండలం వేసిన తర్వాతనే చేస్తారు. కాబట్టి ఇప్పుడు సిద్ధభస్మ తయారీలో కూడా షట్కోణ మండలం లిఖించి మధ్యంలో లలితా పరమేశ్వరిని ఆవాహన చేసుకుంటూ సిద్ధభస్మ తయారీకి సంబంధించినటువంటి విధి. సనాతన శాస్త్రీయంగా గోవుపేడ, నెయ్యి, కర్పూరము, బియ్యపు గింజలు, ఈ 4 కాంబినేషన్ ఒక అద్భుతమైన శక్తిని ఉత్పన్నం చేస్తుందని చెప్తారు. వీటికి తోడుగా రాగి చెట్టు బెరడు అన్నా, రాగి ఆకులన్నా, రాగి చెట్టు కట్టెలన్నా వీటికి తోడు కలిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఔషధీయ తత్వం అందులో ఆ భస్మంలో తయారవుతుందని చెప్పి చాలా సెంటిమెంటల్ గా మన ఋషులు నమ్మారు. అందుకే గోవులను వారి చెంతన ఉంచుకొని అనేక దర్శనాలు చేశారు మన ఋషులు. కాబట్టి ఇప్పుడు గోవు పిడకలు, వేద ధర్మం, ఋషికాలం, ఋషి యొక్క జీవన విధానంలో ఉండేటటువంటి సత్యం ఏమిటి అంటే త్యాగం, తపస్సు. త్యాగం అంటే ఒక వృక్షంతో సంబోధించి చెప్తాను. చెట్టు సంపూర్ణంగా భూమి గర్భంలో నుంచి సారాన్ని గ్రోళి ప్రాకృతికంగా వచ్చేటటువంటి సౌరశక్తిని, గాలిలో ఉండేటటువంటి అంతర్లీన సహజ శక్తిని చెట్టు సంపూర్ణంగా గ్రహించగలిగితే వచ్చేటటువంటి పువ్వులు అందంగా వికసిస్తాయి. అందులో మకరందం చాలా అద్భుతంగా తయారవుతుంది. ఆ పువ్వులో నుంచి వచ్చినటువంటి కాయల్లో పట్టు, ఆ కాయలు పండగ వచ్చినటువంటి ఫలములు ఎంతో రసభరితంగా, తీయగా, శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా పండ్లు తయారవుతాయి. ఋషి, గురువు అనేవాళ్ళు ఎవరైనా కూడా ఒక ప్రవక్త, లేకపోతే ఒక మార్గనిర్దేశకుడు, ఒక ఆధ్యాత్మిక వ్యక్త, ఒక సంఘ సంస్కర్త సమాజాన్ని సరియగు దిశలో గ్రోలాలి. చెట్టు సారమును తీసుకున్నట్లు సమాజాన్ని సత్యధర్మంలో శోధించి ఆ సత్యంలో వచ్చేటటువంటి సత్యాన్ని తాను అనుభవరూపకంగా అన్నిటినీ సవరణ చేసుకొని సమాజంలో ప్రసరించగలిగితే అలా వచ్చినటువంటి ఫలాలే ఆచంద్ర తారార్కమై వర్ధిల్లుతాయి. అది మన ఋషులు ఎప్పుడూ నమ్మారు. అలా సత్యమే ప్రయాణముగా, ధర్మమే ధ్యేయమని నమ్మారు. కాబట్టి ఇన్ని అద్భుతాలు మనకు ఋషులు ధారబోసిపోయారు. ఆ ఋషులు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అనంతమైనటువంటి విశ్వ విజ్ఞానంలో అణువంత, రేణువంత నేను మీకు పరిచయం చేస్తున్నాను. పరాశ్రీ స్వామి ఉద్దేశం ఏమిటంటే ఎప్పటికైనా ప్రకృతితో కలిసి బ్రతికిన వాడే చల్లగా ఉంటాడు, ప్రకృతి నుంచి దూరంగా వెళ్ళొద్దు. శుభం. ఇప్పుడు దర్బలు, ఇప్పుడు పిడకలు హోత్రా సమన్వితం చేశారు. ఈ హోత్రా సమన్వితంలో ఆమ్కు సంబంధించినటువంటి విధిలో దర్బలు వేస్తారు. ఇది దర్బలు వేసేటటువంటి ఘట్టం. ఇప్పుడు రాగి సమిధలు, రాగి ఆకులతో కూడినటువంటి భస్మ తయారీలో ఈ విధి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను,
శుద్ధమైనటువంటి సనాతనమైన వైదిక భస్మాన్ని తయారు చేసేటటువంటి విధిలో శుద్ధమైన శుద్ధకట్టు మన్ను, నేలలో పొదిగిన తెల్లటి మన్ను, దేశవాళీ గౌమాత యొక్క పేడతో చేసిన పిడకలు, రావి సమిదలు, రాగి కట్టెలు, అలాగే దర్బలు, ఆవు నెయ్యి, వీటన్నిటిని కలిపి కాలిస్తే వచ్చేటటువంటి భస్మాన్ని జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టిన తర్వాత ఆ భస్మాన్ని గోమాత యొక్క పాలు అలాగే తులసి తీర్థంతో కలిపి బాగా కలిపి లేపనం చేసి ఆ లేపనాన్ని కూడా నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మళ్ళొకసారి వాటిని పొడి పొడిగా చేసి జల్లెట్లో పెట్టి తాలిస్తే వచ్చేటటువంటి భస్మం చాలా శ్రేష్టంగా ఉంటుంది, చాలా శుద్ధంగా ఉంటుంది. దాన్ని ధరించండి. శుభమస్తు.